నమస్తే. కూటమి సర్కార్ 6 నెలల పాలనలో పోలీసు శాఖలో ఎందుకో కొంత మార్పు కనిపిస్తోంది. కూటమి ప్రజాప్రతినిధులు నియమించుకున్న పోలీస్ అధికారులు కూడా మరీ దూకుడుగా పోతే భవిష్యత్తులో ఏమవుతుందో అనే భయాందోళనకు గురవుతున్నట్లు వాళ్ల మాటలు వింటే అర్థమవుతుంది. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పుణ్యమా అని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు జగన్కు దగ్గరయ్యేందుకు రాంగ్ రూట్ ఎంచుకున్న సోషల్ మీడియా యాక్టివిస్టులున్నారు. వీళ్ల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడంలో ఎలాంటి తప్పు లేదు. వైసీపీ నాయకులు కూడా అలాంటి వాళ్లు తమ వాళ్లైనా ప్రత్యర్థులైనా బుద్ధి చెప్పాలి అని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనే వారిని సైతం భయపెట్టే ఉద్దేశంతో పోలీసులతో అక్రమ కేసులు నమోదు చేయించారు అన్న ఆరోపణలు లేకపోలేదు. అనంతపురం మొదలుకొని శ్రీకాకుళం జిల్లా వరకు అటు ఇటు కేసులు బదిలీ చేస్తూ నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇదేమీ పోలీసులు తమకు తామై చేయడం లేదు. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం కాస్త పరిధి దాటి వ్యవహరిస్తున్న వాళ్లు లేకపోలేదు. కానీ ఎక్కువ మంది పోలీసులు ప్రస్తుత గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మసలుకుంటున్నట్టు విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ నాయకులు చెబుతున్నారు. మీపై మాకు వ్యక్తిగత కక్షలేమీ లేవు, ఏం చేస్తాం? కూటమి పెద్దల నుండి తీవ్ర ఒత్తిళ్లు, అందుకే కేసులు పెట్టక తప్పడం లేదు. మిమ్మల్ని విచారించాల్సి వస్తోంది, మిమ్మల్ని ఏమీ అనడం లేదు. కనీసం ఉదయం నుండి సాయంత్రం వరకు మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే మాపై అధికారులు అలాగే ప్రభుత్వ పెద్దల్ని సంతృప్తిపరిచిన వాళ్ళం అవుతాం. దయచేసి అర్థం చేసుకోండి అని చాలా చోట్ల విచారణకు వెళ్లిన వైసీపీ యాక్టివిస్టులతో అంటున్నారు అని తెలిసింది. అధికారం శాశ్వతం కాదనే స్పృహే కొందరు పోలీస్ అధికారులతో ఇలా మాట్లాడిస్తోందన్న చర్చకు తెరలేచింది. కేవలం ప్రభుత్వ పెద్దల కోసం పోలీసులు కూడా తమదైన స్టైల్లో నటిస్తున్నారు అని చెప్పక తప్పదు.